హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెన్నిఫర్ లైఫ్ స్టైల్ కార్నర్. నిన్నటి వీడియోలో శిల్పారామం పార్ట్ 1 చూపించాను కదా. ఈరోజు విలేజ్ టూర్ అనేది మీకు చూపిస్తాను. సో విలేజ్లోని ఒక్కొక్కరు ఒక్కొక్క పని అనేది చేసుకుంటారు. మనం ఫర్నిచర్ చేసినవారు కానీ, లేదంటే క్లాత్ వేవింగ్ కానీ, అండ్ పాట్ మేకింగ్ పర్సన్ కానీ, వాట్ ఎవర్ మనం ఒక్కొక్క ఆక్యుపేషన్స్ అవన్నీ వాళ్ళు చేసే వృత్తులు అవన్నీ మనకు తెలుసు. సో అవన్నీ ఒకే చోటన మనకి ఈ ప్లేస్లో చూడొచ్చు. అండ్ వాళ్ళు ఎలాంటి థింగ్స్ అవి యూస్ చేస్తారు, వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఏంటనేది ఈ విలేజ్ మ్యూజియంలో అనేది మనం చూద్దాం పదండి. సో ముందుగా మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి ఈ విధంగా ఒక విలేజ్ క్లైమేట్ ఏ విధంగా అయితే ఉంటుందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ తెలంగాణలో బోనాలు అనేది ఇంపార్టెంట్. సో బోనాల్లోని ఏ విధంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో అలాగే ఒక్కొక్క పర్సన్ వాళ్ళ వే ఆఫ్ లివింగ్ కానీ, అండ్ వాళ్ళ వే ఆఫ్ మేకింగ్ థింగ్స్ కానీ మనం ఇక్కడ చూడొచ్చు. సో చూడడానికి అందరూ నిజమైన మనుషుల్లా కనిపిస్తారు, కానీ కాదండి, అవన్నీ చేత్తో మనకి తయారు చేసిన బొమ్మలు. సో ఇక్కడ పాటర్ హౌస్ ఎలాగైతే తను తయారు చేస్తారో అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం గ్రీనరీ కూడా మంచి గ్రీనరీ ప్లాంట్స్ చుట్టూ చెట్లు కానీ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి బార్బర్ కానీ, అండ్ ఒక మదర్ పిల్లవాడిని వేసుకొని పని చేయడం ఏంటి, యాజ్ ఏ సర్వెంట్గా, లేదంటే యాజ్ ఏ ఫార్మర్గా అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఇంకా ముందు ఇంకా చాలా ఉన్నాయి. సో వీడియో అనేది చూడండి.
చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ట్రైబల్ పీపుల్ వాళ్ళు చేసే పనులు కానీ అండ్ వాళ్ళ హౌస్ ఏ విధంగా అయితే ఉంటుందో అండ్ వాళ్ళు యూస్ చేసే థింగ్స్ కానీ అవన్నీ మనం చూసాము. వెజిటేబుల్ మార్కెట్ కానీ అండ్ సమ్ పీపుల్ అంటే విలేజ్ లేడీస్ వాళ్ళు చేసే పని అన్నీ న్యాచురల్ థింగ్స్ అనేది యూస్ చేస్తారు. కుకింగ్ కానీ లేదంటే ఏమైనా ట్రెడిషనల్ ఫుడ్ రెసిపీస్ ప్రిపేర్ చేయాలన్నా అన్నీ ట్రెడిషనల్ ఫాలో అవుతారు. అండ్ వాళ్ళు యూస్ చేసే స్టోన్స్ కానీ వాటి ద్వారా అన్నీ తయారు చేస్తారు. అంటే మనకి పిండి వంటలు కావాలంటే అందులోనే ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. వచ్చేసరికి మనకి ప్యూర్ రాగి వస్తువులు, రాగి బిందెలు, రాగి చెంబు, గ్లాస్ అవన్నీ ఉంటాయి కదండి, అవి ప్యూర్ బ్రాస్ ఐటమ్. సో ఇవన్నీ ఒక లేడీ వీళ్ళకి డొనేట్ చేసింది. చాలా బాగున్నాయి. ఓల్డెన్ టైంలో పెద్దవాళ్ళు ఏ విధంగా ఐటమ్స్ అవన్నీ యూజ్ చేసేవారు అవన్నీ ఒకే దిక్కన మనకి కనిపిస్తాయి. అండ్ చిన్న చిన్న గ్లాసులు అండ్ పూజకి సంబంధించిన వస్తువులు కానీ
అండ్ షోకేస్లో సంబంధించిన వస్తువులు కానీ ఇక్కడ మనం చూడొచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి హైటెక్ సిటీ దగ్గర ఇది పెద్ద శిల్పారామం. అండ్ ఇంకొక శిల్పారామం ఎక్కడ ఉందంటే ఉప్పల్లో ఉంది. గచ్చిబౌలి అన్నాను కదా, సో నాకు తెలియదు అది. సో ఉప్పల్లో ఉంది, అది మినీ శిల్పారామం. సో ఫ్రెండ్స్, ఇలాగా మనకి డిఫరెంట్ స్టోరేజ్ ఐటమ్స్ కానీ, గార్డెన్లో సంబంధించిన వస్తువులు కానీ, నెక్స్ట్ ప్లాంట్స్ వేసుకోవడానికి కానీ ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్లో మనకి చాలా ఐటమ్స్ అవన్నీ ఇక్కడ దొరికినాయి. అండ్ మాకు కావాల్సిన క్లే ఐటమ్స్ అవన్నీ తీసుకున్నాము, కొన్ని మాత్రమే తీసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎక్కువగా కొన్ని చిన్న ఐటమ్స్ ఏంటంటే డెకరేటింగ్కి చాలా బాగుంటాయి, అవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్లాస్ సెట్ కానీ అండ్ ప్లేట్స్ కానీ చాలా బాగున్నాయి. సో బ్యూటిఫుల్ ఆర్ట్ అనేది మనకి వాటిపైన ప్రింట్ అనేది ఉంటాయి. సో ఇలా చిన్నపిల్లలకి చిన్న గ్లాసులు కానీ అవి కూడా ఉన్నాయి. చూసారు కదా, చిన్న గ్లాస్ చాలా బాగుంది, చిన్నది. అండ్ మేము కొన్ని క్లే ఐటమ్స్ అయితే కుకింగ్ ఐటమ్స్కి అవన్నీ తీసుకున్నాము. అండ్ ఈ బ్లూ అయితే నాకు చాలా బాగా నచ్చింది సెట్. సో ఆవకాయ పచ్చళ్ళు అవన్నీ స్టోర్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి. సో ఇలా మేము కప్స్ని అండ్ ఇలా ఈ కప్స్ తీసుకున్నాము. అండ్ కర్డ్కి తోడు పెట్టడానికి ఒకటి తీసుకున్నాము. అండ్ మనకి కుకింగ్కి సంబంధించిన అంటే మన ఎన్వి కానీ బిర్యానీ కానీ వాట్ ఎవర్, మనకి వాటర్ స్టోరేజ్ కానీ ఈవెన్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ అయ్యేసరికి మేము ఇంకా రిటర్న్ అవుద్దామని డిసైడ్ అయిపోయాము. సో నైట్ అయ్యేసరికి ఆల్రెడీ మీకు లైటింగ్ ఉన్నప్పుడు ఇక్కడ అంతా చూపించాం కదా గార్డెన్ అనేది. సో అదే ఎగ్జిట్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి ఆ చివరికి. సో చాలా బాగుంది, ట్రీస్కి లైటింగ్ కానీ నైట్ టైం అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంది. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే హైదరాబాద్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా శిల్పారామంకి విజిట్ చేయండి. అండ్ చాలా 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 మనకి ప్లెజెంట్గా ఉంటుంది అక్కడ క్లైమేట్. అండ్ మేము మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి 8:30 అలా అవ్వింది. సో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో, కానీ తప్పదు, ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అవుతుంది టైము. సో ఇలా మనం ఎగ్జిట్ పాయింట్కి అనేది వచ్చేసాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ శిల్పారామంకి ఆపోజిట్గానే క్లౌడ్ రెస్టారెంట్ అనేది ఉంటుంది. ఆ క్లౌడ్ రెస్టారెంట్ ఏంటంటే చూసారు కదా, పైన లైటింగ్స్ వెలుగుతున్నాయి చూడండి, ఎల్ఈడి లైటింగ్స్. అదే రెస్టారెంట్ కొన్ని ఫీట్ హైట్లోని క్రెయిన్ సహాయంతో మనకి అది పైకి తీసుకువెళ్తారు. సో అది శిల్పారామం ఆపోజిటే. చూసారు కదా హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా అయితే ఉందో. ఇది ఈరోజు వీడియో. అండ్ మళ్ళీ మన నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.